భీముడికి అండ్ హిడింబికి ఒక రాక్షసుడు కుమారుడిలా జన్మించాడు అని మీలో ఎంతమందికి తెలుసు? అతని వల్ల అర్జునుడికి చావు తప్పింది అని ఎప్పుడైనా విన్నారా? అతని గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. పగలు ఒక సూర్యుడిలా ప్రకాశించే మనిషిలా ఉంటే రాత్రి ఒక రాక్షసుడిలా మారి తన పవర్స్ అండ్ శక్తితో రాజ్యాన్ని పరిపాలించగలిగే శక్తి ఉన్న వీరుడు అతడే ఘటోత్కచ. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు రాత్రి కౌరవుల సైన్యం అలసిపోయి ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగుతూ సైన్యం మొత్తం ఎగిరిపడుతూ ఉంటుంది. దుర్యోధన ఏమైందో అని బయటికి వచ్చి చూడగా ఘటోత్కచ తన మాయతో ఇల్యూషన్స్ తో సైన్యాన్ని మొత్తం వధించడం మొదలు పెడతాడు. ఘటోత్కచని ఎవ్వరూ ఆపలేకపోవడం చూసిన దుర్యోధనుడు ఏం చేయాలో అర్థం అవ్వక కర్ణ దగ్గరికి వెళ్లి ఇంద్ర తనకి ఇచ్చిన వాసవి అస్త్రాన్ని వాడి ఘటోత్కచని చంపమని చెప్తాడు. కర్ణ మొదట ఆ అస్త్రాన్ని అర్జున చావు కోసం దాచి ఉంచాను అని చెప్పి తిరస్కరిస్తాడు. కానీ ఈ రోజు ఘటోత్కచ చావకపోతే రేపు యుద్ధం చూడలేమో అని గ్రహించిన కర్ణుడు వాసవి అస్త్రాన్ని ఘటోత్కచ మీదకి ప్రయోగిస్తాడు. కర్ణుడు ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అని గ్రహించిన ఘటోత్కచ తన శక్తితో తన శరీరాన్ని పెద్దగా చేసి అస్త్రం తనకి తగలగానే కౌరవ సైన్యం మీద పడిపోతాడు. ఘటోత్కచుని బరువుకి కౌరవ సైన్యం కుప్పకూలిపోతుంది. ఘటోత్కచ తన చావుని కూడా ఒక ఆయుధంలా మార్చుకొని కౌరవ సైన్యాన్ని చంపుతాడు. ఇది చూసిన పాండవులు బాధతో నిల్చొని ఉండగా కృష్ణ నవ్వుతూ ఉండడం చూసి పాండవులలో ఒకరు బాధ అండ్ కోపంతో ఎందుకు నవ్వుతున్నారు అని అడగగా కృష్ణుడు కర్ణ యుద్ధంలో అర్జును మీద వాడాలి అనుకున్న వాసవి శక్తి అస్త్రాన్ని ఇప్పుడు ఘటోత్కచ మీదకి ఉపయోగించాడు. ఇప్పుడు అర్జునుడికి చావు తప్పింది అని అంటాడు. ఘటోత్కచ ఇలా తను యుద్ధం చేసి మరణించినా కూడా తను పాండవులకి ఎంతో కొంత విజయాన్ని చేకూర్చి ధర్మం వైపు నిలబడి తన చావుకి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ స్టోరీ కానీ మీకు నచ్చితే ఈ రీల్ ని లైక్ చేసి మన పేజ్ ని ఎంకరేజ్ చేయండి.